హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, మనకి ఇంకా రైడింగ్ జాకెట్, బ్యాగు, మనకు కావాల్సిన క్యాంపింగ్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని వస్తాయని చెప్పే కదా. కొన్ని అయితే డెలివరీ చేసుకున్నాను అనమాట. ఇంకొన్ని అయితే మనం ఆర్డర్ పెట్టే ఉన్నాయి. అవి చూసి పెట్టాలి అని అనుకున్నాను. ఎందుకంటే అందరూ బుక్ చేస్తున్నారు కాబట్టి కొన్ని క్వాలిటీ రావట్లేదు. అవి రివ్యూస్ చూసి వాటన్నిటిని వెతికైతే నేను జాగ్రత్తగా బుక్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొనడానికి మన దగ్గర అంత సీన్ లేదనమాట. ప్రస్తుతం అయితే ఇవి తీసుకున్నాను. మీకు ఆ రోజు చెప్పాను కాబట్టి అవి వచ్చే రాగానే మీతో షేర్ చేసుకుంటా అని చెప్పా కాబట్టి ఈరోజు అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే ఆగాయి. ఎందుకు అంటే మనం చూసుకోవాలి కాబట్టి మొత్తం వీడియోస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. నా వర్క్ నేను చేసుకుంటా, దాంట్లో ఇంట్లోకి అన్నీ ప్లస్ మనకి ఖర్చులు ఉంటాయి కాబట్టి అవన్నీ కొంచెం చూసుకొని దాన్ని బట్టి వచ్చే దాంతో వీడియోస్ అయితే చేద్దామని అనుకున్నాను. ఈ నెల నుంచి వీడియోస్ అయితే గట్టిగా చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను అనమాట. వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఆపాలని అయితే అనుకోవద్దు. కొంతమంది అడిగారు వీడియోస్ ఏంటి ఆపేసావా ఏంటని. లేదు, కొంచెం పనులుండి వాటి వల్ల ఆగినాయి అని చెప్పాను. వీడియోస్ అయితే ఆపను. మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ట్రిప్స్ వచ్చేసి కొంచెం లాంగ్ ట్రిప్స్ అన్నమాట. వాటికి కొంచెం మనీ కూడా కొంచెం చూసుకోవాలి కాబట్టి ఈ పనులు వాటితో పాటు వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను. అందువల్ల లేట్ అయ్యాయి. వీడియోస్ అయితే నేను ఆపాలని అయితే అనుకోలేదు, ఆపను కూడా. ఈ మంత్లో అయితే ఫెస్టివల్ ఉంది కాబట్టి పొంగల్ అయ్యాక మనకి ఒక రైడ్ అయితే ఉంది. ఆ రైడ్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. కొంచెం లాంగే పెట్టాను అన్నమాట. మ్యాక్సిమం ఒక 5 days అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో చూడాలి వెళ్ళాక. నా రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ అయితే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఫోన్ అయితే ముందు ఇంకా మంచిగానే ఉంటాయి. మంచి మంచి వీడియోస్తోనే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళటానికి నాకు ఈ నమ్మకం అని చెప్పాను కదా, దాని మీద ఇంకా స్ట్రాంగ్ బేస్ అయి ఉంటాను అనమాట నేను కూడా. అది అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇప్పుడైతే మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి వీకూల్ అనమాట. వీకూల్ సెల్ఫీ స్టిక్ అండ్ గంబిల్ అనమాట. మనకైతే ఇది చాలా అవసరం. ఇంతకుముందు నేను తక్కువ రేట్లో ఒకటి తీసుకున్నాను, కానీ ఇది మాత్రం ఇప్పుడు నాకు చాలా అవసరం అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. మళ్ళీ కొత్తగా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ప్లస్ కింద స్టాండ్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. మనం కెమెరా కానీ ఫోన్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అట్లా స్టిఫ్గా అలా అయితే ఉంటుంది అనమాట. దీనికి చిన్న రిమోట్ ఒకటి ఇచ్చారనమాట. మనం దూరంలో ఉంచి రిమోట్ ఆపరేట్ చేసి వీడియో ఆన్ ఆఫ్, స్టాప్ అండ్ ఆన్ చేయొచ్చు అనమాట. ఫొటోస్ కూడా అలాగే సెల్ఫీ అలా దిగిపోవచ్చు అనమాట. రిమోట్ మన చేతిలో ఉంచుకుంటే బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఒక కెమెరాకి కానీ ఫోన్కి కానీ అయితే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. మెయిన్గా వచ్చేసి అయితే దీని ఫిట్నెస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంది. అదైతే నాకు బాగా నచ్చింది, బిల్డ్ క్వాలిటీ. ప్లస్ చాలా హైట్ అయితే ఇచ్చాడనమాట. మినిమం 8, నేనే 6 ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఉంది. ఇది చాలా బాగుంది. ఇదైతే ఈ బ్యాగ్ గురించి అయితే మీకు చెప్పాలి. ప్రత్యేకంగా అయితే తీసుకున్నాను నేను. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. వాటర్ ప్రూఫే, విండ్ కార్ట్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడన్నా మనం ట్రెక్కింగ్కి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం టెంపుల్స్ అవి కూడా విజిట్ చేస్తాం కదా, అంటే కొండల ప్లేస్లు అట్లాంటివి కూడా విజిట్ చేసినప్పుడు ఏమవుద్దంటే మనం పెద్ద బ్యాగులు అవన్నీ వేసుకొని వెళ్తానికి చాలా ఇబ్బంది. మనతో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఓన్లీ ఒక వాటర్ బాటిల్ చిన్నది, కెమెరా, మైక్, ఫోన్ ఉంటే ఫోను, ఏమన్నా క్యాష్, పర్స్ ఉంటే వాటి వరకు. మ్యాక్సిమం ఒక మన పాకెట్లో పెట్టుకునే ఐటమ్స్ ఏముంటే అవన్నీ దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ సేఫ్టీ ఏంటంటే ఇది మనం లోపల తగిలించుకోవచ్చు అనమాట. షర్ట్ లోపల అయినా తగిలించుకోవచ్చు, షర్ట్ బయట అయినా తగిలించుకోవచ్చు. అందుకనే ఇది తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ముందు సేఫ్టీ కూడా చాలా బాగుంది. వాటర్ బాటిల్ కూడా టెస్ట్ చేశాను నేను, నాకైతే బాగా నచ్చింది. ఇది ఫ్రంట్ జిప్ అనమాట. తర్వాత ఇది ఒకటి ఇచ్చాడు. ఇదేంటంటే కొంచెం పెద్దది అనమాట. ఇందులో కెమెరా, ఫోను అవన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకొకటి లోపల ఒక మ్యాట్ లాంటిది ఇచ్చారు, ఇంకొక ర్యాక్ అనమాట ఒక లెక్కలో చెప్పాలంటే. తర్వాత సేఫ్టీ అనమాట, సేఫ్టీ జిప్ ఇచ్చాడు. ఇంకోటి ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. క్యాష్, కార్డ్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది.
నాకైతే చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఎందుకంటే మనం వెళ్ళే ట్రావెలింగ్ ప్లేస్ వచ్చేసి ఒక్కో చోట ట్రెక్కింగ్గా ఉండొచ్చు, ఒక్కో చోట అట్లా ట్రావెలింగ్ అట్లా బ్యాగులు తీసుకెళ్ళలేని ప్లేస్లు ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పడింది, కానీ బాగుంది. వాటర్ ప్రూఫ్ అంతా సేఫ్టీ ఉంది కాబట్టి 1 year వారంటీ కూడా ఇచ్చాడు అనమాట దీనికి. నాకైతే వచ్చేసి 800 దాకా పడింది ఇది. చాలా బాగుంది బ్యాగ్, మాత్రం చూడటానికి లుక్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట, ట్రావెలింగ్ బ్యాగ్. ఇదైతే మనకి వాటర్ ప్రూఫ్ కవర్ ఇచ్చారు పైన, బ్యాగ్ కూడా వాటర్ ప్రూఫే. ఇదేంటంటే ఇంకొంచెం సేఫ్టీ, మనం బండి మీద కదా పెట్టేది, అప్పుడు ఏమవుద్దంటే వర్షాకాలం అట్లాంటప్పుడు మామూలు అప్పుడైనా దుమ్ము పడకుండా, ప్లస్ వర్షాకాలం అప్పుడు బురద పడుతుంది కదా బ్యాగ్ మీద, అట్లా పడకుండా అయితే ఇది సేఫ్టీ కవర్ అనమాట. ఇది కూడా వాటర్ ప్రూఫే, ఇది బాగుంది. తర్వాత ఇదన్నమాట బ్యాగ్, ఇది బ్యాగ్ అనమాట. అసలు ఇది ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నాకు అర్థం కాలేదండి, ఇన్ని క్లిప్లు ఉన్నాయేంటి, ఇన్ని తాళ్ళు ఉన్నాయేంటి, అంత స్టిప్స్ ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే నాకేం అర్థం కాలేదు. బ్యాగ్ చూస్తే తర్వాత 1 గంట కూర్చొని ఇవన్నీ దేనికంటే మన క్యాంపింగ్కి సంబంధించి, క్యాంపింగ్ టెంట్ దానికి సంబంధించిన శుభలాగా వస్తాయి కదా అవి, తర్వాత ఇంకేమైనా బ్యాగులు ఉంటే వాటికి, మన షూస్ కానీ చెప్పులు కానీ మొత్తం అనమాట, మొత్తం దీంట్లోనే సెటప్ చేసేసుకోవచ్చు. ఒక 2 వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు, అంత కెపాసిటీ ఉంది. ఇది మొత్తం వచ్చేసి 70 లీటర్లు అనమాట కెపాసిటీ దీన్ని. అంటే ఒక 2 weeksకి సరిపోతాయి అన్నమాట బట్టలు పెట్టుకుంటే నాకు తెలిసి. తర్వాత బ్యాగ్ వచ్చేసి మాత్రం అల్టిమేట్ అని చెప్పచ్చు. తక్కువ బడ్జెట్లో అయితే ట్రావెలింగ్ బ్యాగ్ అయితే ఇది నాకు బాగా సెట్ అయింది అనమాట. నేను ఇంకా సీల్ కూడా తీయలేదు, జస్ట్ వచ్చింది ఎలా ఉంటుంది ఏంటనేది ఓపెన్ చేసి చూశాను, తర్వాత మీకు చూపించాలని వీడియో అయితే పెడుతుంది అనమాట. ఇది ఒక సేఫ్టీ అన్నమాట. ఇక్కడ ఇది ఒక ర్యాక్. తర్వాత ఈ క్లిప్స్ ఇలా తీసేయాలన్నమాట, ఇలా తీసేస్తే ఇది ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనం ఇవి బట్టలు పెట్టుకునేది అనమాట. ఈ లాక్ కూడా చాలా వెరైటీ ఇచ్చాడు. ఇది ఇందులో మనం బట్టలు అవి పెట్టుకోవచ్చు అనమాట, ఇలా లోపలికి. తర్వాత దీనిపైన ఇంకొక జిప్ ఇస్తారనమాట, మామూలుగా సబ్బులు కానీ షాంపూలు అట్లాంటి బ్రష్లు పేస్ట్లు అలాంటివి అవి క్యారీ చేసుకోవచ్చు అన్నమాట దీంట్లో. మన ఇష్టం వచ్చిన చోట మనం ఏం కావాలంటే తీసుకుంటాం. కానీ ఇది వచ్చేసి షూ కానీ స్లిప్పర్స్ కానీ అనమాట. ఇది క్యారీ చేసేది అనమాట, షూ కానీ స్లిప్పర్స్ కానీ. అయితే దీంట్లో అవే కాదు ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇచ్చింది మాత్రం దాని పర్పస్ ఇచ్చారనమాట. అదైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనం పెద్దగా షూ వేసుకుంటే లోపలంతా స్పెట్ వచ్చేసి కొంతమందికి ర్యాష్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే స్లిప్పర్స్ కూడా పెట్టుకొని పోవచ్చు కదా, మళ్ళీ దానికి ప్రత్యేకంగా ఒక కవర్లో పెట్టి దాన్ని మడత పెట్టి బ్యాగ్లో పెట్టే పని లేకుండా స్పెషల్గా అయితే ఒకటి ఇచ్చారన్నమాట. మళ్ళీ ఇక్కడ ఇంకొక ర్యాక్ వస్తుంది అనమాట, సైడ్ పాకెట్స్ అన్నమాట. ఇదన్నమాట, ఏదన్నా తినేవి అట్లాంటివి ఏదన్నా పెట్టుకోవచ్చు. సేమ్ ఇట్లానే ఇటు సైడ్ కూడా ఉంటుంది. మనకి ఏంటంటే ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బ్యాగ్. ఇది ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇవి స్టిప్స్ లాగా వేసుకుంటే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, అదొకటి బాగుంది. తర్వాత మీకు బాటిల్స్ పెట్టుకోవచ్చు అని చెప్పా కదా, ఇదిగోండి ఇటు ఒక 2 బాటిల్ పెట్టుకోవచ్చు. ఇంకేదైనా తినే వస్తువులు ఉంటే అట్లాంటివి పెట్టుకోవచ్చు. సేమ్ అట్లానే ఇటు కూడా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇవి ఇలా నడుము దగ్గర పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇవన్నమాట, ఇవి బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తాయి. ఇవి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టినప్పుడు ఇవి ఫ్రంట్ వస్తాయి. అప్పుడు మనం ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ పౌచ్లు అనమాట. సేమ్ ఆ టైప్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ప్లస్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఇవి కూడా మనం తగిలించుకున్నప్పుడు మన బాడీకి ఏమీ గట్టిగా ఇది అవ్వకుండా ఇవి కూడా చాలా బెటర్గా అయితే ఇచ్చారనమాట. ఒక మెటీరియల్ ఉంది దీంట్లో, స్పాంజ్ లాగా అనమాట. చాలా స్టిఫ్గా ఉంది, మెత్తగా ఉంది అనమాట, 2 విధాలుగా ఉంది.
ఇట్లా మనం అట్లా తగిలించుకొని వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదైతే నాకు బాగుంది, ఎందుకంటే కొన్ని ఇలా వేసుకున్నప్పుడు ఇదంతా ఒక రకమైన లాగినట్లు ఏదో పెయిన్ లాగా వస్తుంది కదా, అట్లా అయితే ఇబ్బంది లేదు. బ్యాగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ థింగ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట. మనం చూడండి ఎంత ఉందో బ్యాగ్. నేను ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. కెపాసిటీ వాళ్ళు ఇచ్చింది అయితే 70 లీటర్లు. 70 లీటర్లు అంటే మినిమం 9 డేస్కి అయితే బట్టలు సరిపోతాయి నాకు తెలిసి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక బ్యాగ్ యూజ్ చేశాను. అది వచ్చేసి 60 లీటర్లు. అది 60 లీటర్లు వచ్చేసి నేను దాదాపు ఒక 13 జతలు బట్టలు పెట్టేవాడిని అనమాట. 13-14 జతలు బట్టలు పెట్టేవాడిని. ఇది వచ్చేసి 70 లీటర్లు ఇచ్చారనమాట. చూడాలి, మనం రేపు ట్రిప్కి వెళ్ళి వస్తే కానీ అర్థమైంది. తర్వాత మన టెంట్ కూడా దీనికే సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాగ్ ఇలా పెట్టేస్తాం కదా, ఇలా పెట్టినప్పుడు టెంట్ కూడా ఇక్కడ దీని మీద పెట్టేసుకొని క్యాంప్ పెట్టేసుకోవచ్చు అనమాట. అదొకటి. బ్యాగ్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ అనమాట. కలర్ కూడా చాలా బాగుంది. ఇదైతే తీసుకోవచ్చు అని చెప్తాను. నాకైతే ఆఫర్లో వచ్చేసి 1900 పడింది. ఓన్లీ ఆఫర్లోనే 1900 పడింది. బ్యాగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. నేను ఇది కూడా అమెజాన్లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికోసం వెయిట్ చేశాను అనమాట నేను. రాయల్ ఎన్ఫీల్డ్ మోటో ట్రావెలింగ్ జాకెట్, రైడింగ్ జాకెట్ అనమాట. ఇది బరువు మాత్రం మ్యాక్సిమం 8-9 కిలోలు అయితే ఉంటుంది ఖచ్చితంగా. ప్లస్ ఎలా ఉండాలంటే, మనకి ఎరగకుండా ఉండాలంటే ఆ మాత్రం బరువు ఉండాలి. నాకు ఇవి చాలా స్టిఫ్గా ఉన్నాయి అన్నమాట. మెత్తగా ఉన్నాయి, స్టిఫ్గా ఉన్నాయి. ఇవి మీకు అర్థమై ఉంటుంది రైడింగ్ జాకెట్ అంటే ఏంటో. మనం ఎప్పుడైనా స్కిడ్ అయ్యి కింద పడినప్పుడు, ప్రమాదశాత్తు జరిగినప్పుడు ఏంటంటే, మన బాడీని కొంచెంలో ఒక 100లో 40% అయినా ఇది కాపాడుద్ది. అందుకనే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్లో వెళ్తాం, మనం చేసే వీడియోస్ కూడా మోటో బ్లాగింగ్ కాబట్టి, రైడింగ్ అవి ఉంటాయి కాబట్టి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇస్తాడనమాట షోల్డర్కి, తర్వాత ఈ మూలకి ఇస్తాడనమాట. ఇక్కడ వరకు ఉంటుంది. మనం అప్పుడు ఒక వీడియోలో చెప్పాను కదా, హాఫ్ గ్లౌజెస్, ఈ జాకెట్ వేసుకొని ఆ గ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రొటెక్షన్ అనమాట. ఇదిగోండి, మీకు అర్థమైనా ఉంటుంది చూస్తే. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ షోల్డర్ ఎలా అయితే ఇక్కడ నుంచి ఉందో, అక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాక్, ఇక్కడ వరకు అనమాట. మన ప్యాంట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది అనమాట ఇది. తర్వాత మెయిన్గా వచ్చేసి అంటే కొన్ని జాకెట్లు వేసుకుంటే గాలాడదు కదా. ఇది చూడండి, ఇది ఎలా ఇచ్చారు. లోపల వచ్చేసి ఒక బ్లాక్ది మంచి క్వాలిటీదే ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు ఇదేంటంటే ఒక జల్లెడ టైప్ అనమాట. ఐటెం వచ్చేసి హోల్స్ ఉందన్నమాట. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు మనకి గాలి తగులుతూ ఉంటుంది అనమాట. ప్లస్ ఎక్కువ తగిలినా గాలి ఇబ్బంది. ఇదేంటంటే ఎక్కువ తగలదు, ఒక రకమైన గాలి అయితే మనకు వస్తుంది. స్ప్రెట్ పట్టదు, ఇబ్బంది ఉండదు అనమాట. కొన్ని జాకెట్లు వేసుకుంటే అవి వేసుకుంటే ఒక్కొక్కసారి స్మెల్ కూడా వస్తాయి. ఇది అలా కూడా ఉండదు అనమాట. నాకైతే ఇది క్లియర్గా కనపడుతుంది వీడియో అయితే. అది వెయిట్ మాత్రం 7 నుంచి 10 బిలో అయితే వెయిట్ ఉంటుంది. చాలా వెయిట్ ఉంది. వేసుకొని చూసాను. రైడింగ్ అయితే ఇప్పుడు వరకు చేయలేదు దీని మీద. నెక్స్ట్ మనం వెళ్ళే ట్రిప్లో అయితే వేసుకుంటాం అనమాట. ముందైతే మీతోనే షేర్ చేసుకోవాలని అయితే వీడియో చేస్తున్నాను. ఇదన్నమాట రైడింగ్ జాకెట్. ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను మీకు. తర్వాత లోపల పాకెట్స్ ఇచ్చారు. ఇలా మనం జిప్ తీసి లోపల ఇలా పాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఇది 2 వైపులా పాకెట్స్ ఇచ్చారు. ఒకవేళ మనం ఇది మార్చుకోవాలనుకుంటే వేటికైనా ఇలా మార్చుకునేటానికి ఇలా ఇచ్చారనమాట. స్టిప్స్ ఇచ్చారు. ఎప్పుడైనా మార్చుకోవాలనిపిస్తే వాటిని తీసి మార్చుకోవచ్చు. మీకోసం ఒకసారి అయితే వేసుకొని వస్తాం అనమాట. బరువు మాత్రం బరువనే చెప్పాలి. ఓకే,
ఆహా, ఈరోజు మ్యాచింగ్ దీనికి సరిపోయే షర్ట్ కూడా వేసుకున్నాను నేనైతే. బాగుంది. ఈ రోజే వేసుకున్నాను, నేను ఇంతవరకు వేసుకోలేదు. మీతో షేర్ చేసుకున్నాకే వేసుకోవాలని అయితే అనుకున్నాను. ఇదన్నమాట. నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం సన్నగానే ఉంటాం, ఏ టైంలో లావ్ అవుతామని చెప్పలేము కాబట్టి ఎక్సెల్ తీసుకున్నాను. కూర్చోవటం వల్ల నాకు కొంచెం టైట్గా ఉంది, కానీ ఇలా పెట్టేసుకొని కింద వేసుకోవటం అనమాట. ఇలా ఉంటుంది అనమాట జాకెట్. వేసుకుంటే బరువు అనిపించట్లేదు, ఎందుకంటే చేతుల మీద బరువు ఎక్కువ పడింది కదా, చేతుల వరకు బరువు అనిపించింది. వేసుకుంటే బాడీ మొత్తం ఉంది కాబట్టి అంత బరువు అనిపించట్లేదు. బాగుంది. ఆహా, ఏం ఫీల్ ఉంది. బాగుంది. కాస్ట్ కూడా అలాగే ఉంది. నేను కావాలని ఎందుకు తీసుకున్నానంటే ఇది మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట. వేరే కంపెనీలు ఏవి తీసుకోవాక రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఉంటాయి, అవే తీసుకో అని చెప్పాడు అనమాట. అందుకే రాయల్ ఎన్ఫీల్డే తీసుకున్నాను. కొంచెం లేట్ అయినా కూడా, కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం ఆగే తీసుకున్నాను అనమాట. ఇది కాస్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, నేనైతే కాస్ట్ చెప్పలేను. ఒకరోజు ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఒక కాస్ట్ ఉంది, తర్వాత తగ్గింది. అయ్యో 2 రోజులు అయితే బాగుండేది అనుకున్నా. మళ్ళీ అమ్మటి నేను తీసుకున్న దాని మీద ఇంకొక డబల్ అయింది అన్నమాట రేటు. అంటే సేల్స్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు అనమాట. జాకెట్ అయితే మాత్రం సూపర్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్లు అట్లాంటివి ఏమి వేయక్కర్లేదు, క్వాలిటీ చూస్తేనే అర్థమైపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. రేట్ నేను ఎప్పుడైతే కంటిన్యూ రేట్ ఉంటుందో అప్పుడైతే రేట్ చెప్తాను అనమాట. మన నెక్స్ట్ వచ్చే వీడియోలో అయినా చెప్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్ ఇంకొకటి అడిగాడు, సేమ్ ఇదే కలర్ కావాలి, ఇదే జాకెట్ కావాలని అడిగాడు. వాడికి నచ్చింది, ఫస్ట్ ఇదే అన్నాడు. అలా ఏది బాగా నేను కావాలని తీసుకున్నా అంటే, సరే నాకు ఎప్పుడైతే నీ రేట్లో తీసుకున్నా అందుకన్నా తగ్గినా కానీ నాకు కూడా ఇంకోటి బుక్ చేయి, నేను క్యాష్ ఇస్తాను అని చెప్పాడు అనమాట. వాడికి బుక్ చేసినప్పుడు నేను మళ్ళీ చూసి చెప్తాను అనమాట. మనకు బ్రాండింగ్ అయితే ఒక 3-4 చోట్ల అయితే ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇటు సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, అట్లా ఉందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది జాకెట్ చూస్తుంటే? నేను వేసుకొని కూడా చూపించాను కాబట్టి మనకి ఎక్కడికక్కడికి మన బాడీకి తగ్గట్టు మనం ఇలా లాగేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆఖరికి ఇక్కడ నడుము దగ్గర కూడా, హిప్ దగ్గర కూడా అనమాట. అలా అనమాట, మనం వెయిట్కి అక్కడికే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒకటే సైడ్ స్టిచ్ చేసినప్పుడు అలా లేకుండా ఇదైతే చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా అవసరపడేది అనమాట క్యాంపింగ్ విషయంలో టార్బాల్ అంటారు కదా, అదనమాట. మన అసలు తెలుగులో చెప్పాలంటే పట్టా. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే చాలామంది అడిగారు, పట్టా ఎందుకురా, పట్టా ఎందుకు అని. పట్టా ఎందుకంటే క్యాంపింగ్ అప్పుడు టెంట్ వేసుకున్నప్పుడు టెంట్ ఏమవుద్దంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కింద కొంచెం తక్కువ క్వాలిటీగా ఉంటుంది, టెంట్ అంతా బాగుంటుంది. అప్పుడు మనం ఈ పట్టా అనేది కింద వేసుకొని ముందు దీన్ని కట్టేసుకుంటే కింద ఇది కదలకుండా ఉంటుంది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం క్యాంపింగ్ టెంట్ వేసుకోమాట. ఇంకో చోట ఏమవుద్దంటే బాగా వర్షం పడింది అనుకోండి, అప్పుడు కింద పట్టా తీసేసి పైన వేస్తాం అనమాట, ఏది టెంట్ పైన. అప్పుడు ఆ వర్షం అనేది ఇది ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనమాట టెంట్కి. ఇది ఆపటం వల్ల గాలి అయినా వర్షం అయినా కొంచెం ఇది సపోర్ట్ ఇస్తూ వల్ల టెంట్కి మనకు కొంచెం ఇంకొన్ని రోజులు వస్తుంది అనమాట టెంట్. అందుకని ఈ పట్టా తీసుకున్నాను. దీని సైజ్ వచ్చేసి 9-6, 6-9 సైజ్ అనుకుంటా, 9-6 ఓకే ఏదో ఉంది. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఇది నేను ఒక వీడియోలో ఒక అన్న సజెషన్ చేశాను అనమాట, ఈ పట్టా అయితే మెయిన్గా కావాలని చెప్పి. అందుకే నేను కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అర్థమైంది, నేను ఆల్రెడీ ఒకసారి టెంట్ మామూలుగా ఎలా ఉంటుంది అని ఇది చూసాను అనమాట. అప్పుడు కింద బేస్ అనేది నాకు అంతగా అనిపించలేదు టెంట్లో. అప్పుడు ఇదే మనకి మెయిన్గా పనికి వస్తుందని అర్థమైంది. ఎందుకంటే ఇది కింద వేసినప్పుడు ఉందంటే రాళ్ళు ఏదో చికాకు ఉంటుంది కదా కింద వేసినప్పుడు, ఇదైతే ప్రొటెక్షన్ ఇస్తాను అనమాట టెంట్కి అయితే. అందుకే ఈ పట్టా అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే చూడలేము, ఈ గది కూడా సరిపోదు. మనకైతే చాలా బాగుందన్నమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అమెజాన్లో బెస్ట్, ఇట్లాంటివి కూడా మంచి క్వాలిటీ మీద ఇస్తున్నాడు అని అయితే నాకైతే అర్థమైంది అనమాట. మనకి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట, వీటికి తాళ్ళు అని మేకులు అని అలా కింద గుచ్చడానికి తాళ్ళు ఎక్కువైతే తాళ్ళు యూజ్ చేస్తాం అనమాట. అదని ఈ టెంట్ అయితే టెంట్కి అయితే అందుకే తీసుకున్నాను ఈ పట్టా అనేది, టెంట్ కోసం అని చెప్పి, మెయిన్గా టెంట్ కోసమే. ఇంకోటి ఏంటంటే సరదాగా అక్కడ ఆగినప్పుడు టెంట్ పొద్దు వేయలేం కాబట్టి ఈ పట్టా చేసుకుని కొంతసేపు అలా రెస్ట్ తీసుకోవచ్చు. నేను ఒక్కడిని వెళ్ళినా నాతో పాటు ఎవరైనా వచ్చినా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు.
అందుకని అయితే తీసుకున్నాను అనమాట ఈ పట్ట. మెయిన్గా అయితే మనకి పనికి వచ్చింది అనమాట మన వీడియోస్కి అయితే. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి హీరో అనమాట టెంట్, క్యాంపింగ్ టెంట్. బరువు ఉంది, ఒక 8 కేజీలు 10 కేజీలు ఉండొచ్చు బరువు. 8 కేజీలు అయితే పక్కా ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అయితే ఇది తీసుకున్నప్పుడు ఏమైందంటే అమెజాన్ నుంచి డెలివరీ తీసుకున్నాను. బాగా ప్యాకింగ్ వచ్చేసి తడిసింది అనమాట. నేను ఫస్ట్ ఆల్రెడీ యూజ్ చేసింది అనుకున్నాను, తడిసింది. ఇంకా మరకలు ఉంటాయి, మీరు చూడండి మరకలు ఇలా ఉన్నాయి. ఆ లోపల వచ్చేసి ఒక మనకి అట్ట కాగితం ఇలా పెట్టిస్తారు కదా లోపల, అదైతే మొత్తం తడిసిపోయి చినిగిపోయి చిక్స్పెగ్ అయిపోయి స్మెల్ కూడా వచ్చింది. నేను ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ వాడారు, రిటర్న్ వచ్చింది, మనకి వేసినట్లు ఉన్నారు అనుకున్నాను. సరేలే అసలు తీసి చూడాలిగా ముందని చెప్పి వీడియో తీసుకుంటూ ఒకటి, ఎందుకంటే మన ప్రూఫ్ కోసం ఒక చిన్న వీడియో తీసుకుంటా ఇదైతే ఓపెన్ చేసి మొత్తం అసలు టెంట్ వేసి అంతా చూసాను. టెంట్ అయితే చాలా బాగుంది, యూజ్ చేసింది కాదు, అది డెలివరీలో లోపం అనమాట. కంపెనీ నుంచి కానీ మనకి కంపెనీ నుంచి అమెజాన్కి వచ్చినప్పుడు కానీ, అమెజాన్ నుంచి పార్సిల్ కౌంటర్కి అట్లా వెళ్ళినప్పుడు కానీ ఏదో సంథింగ్ ఏదో జరిగింది. మొన్న టైంలో వర్షాలు పడ్డాయి కదా, పోయిన నెల అంతా కొంచెం వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల ఏమన్నా తడిచి ఉంటుందని నేనైతే అనుకున్నాను. రిటర్న్ పెట్టమని అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, ఇంట్లో వాళ్ళు అన్నారులే. కానీ రిటర్న్ ఎందుకు పెట్టలేదంటే ఫస్ట్ టైం తీసుకున్నా కదా టెంట్, ఫస్ట్ టైం రిటర్న్ పెట్టి అది ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి తీసుకోవడం ఎందుకు ఇచ్చికాకంతా నాకు కొంచెం అనిపించి, అసలు వేసాక చూసి ఎలా ఉందో చూద్దామని చెప్పి అయితే వేసి చూసాను అనమాట. టెంట్ అయితే ఎక్సలెంట్ అని చెప్తా, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంచెం నేను ఇందాక చెప్పినట్టు కింద వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి కొంచెం డెల్ ఉంది, దానికి మనకు పట్టా సపోర్ట్ చేస్తుంది టార్ప్, అది ఇబ్బంది లేదు. టెంట్ అయితే చాలా బాగుంది. ఒక త్రీ మెంబర్స్కి అయితే పక్కా సరిపోద్ది, అంటే చక్కగా పడుకోవచ్చు అనమాట, అటు ఇటు కదులుకుంటేనే పడుకోవచ్చు. అయితే నేనేంటంటే 4 మెంబర్స్ తీసుకున్నాను, 2 మెంబర్స్ పడుకున్నా, ఇంకా 2 మెంబర్స్కి వచ్చేసి మన బ్యాగులు ఏదైనా ఫుడ్ చేసుకుంటానికి కొంచెం స్పేస్ అలా ఉంటుందని. ఎప్పుడన్నా గాలిలో వర్షంలో వచ్చినప్పుడు కూడా టెంట్ ఎప్పుడు అనేది చిన్నగా ఉండకూడదు, కొంచెం పెద్దగానే ఉండాలి. ఒక నలుగురు మనుషులకు బట్టేది ఉండాలి, కానీ అందులో ఇద్దరే ఉండాలి అన్నమాట. అప్పుడే టెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, మనకి ఆగుద్ది అనమాట. అందుకని చెప్పి నేను 4 మనుషులకి అయితే తీసుకున్నాను. చెప్పాను కదా, ఇద్దరు ఉన్నా కానీ 2 వచ్చేసి బ్యాగులు అవి అన్న పెట్టుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే ఇక్కడ ఏది కాదు, నేను ఆల్రెడీ ఒకసారి ఎలా ఉంటుంది ఎలా వేయాలో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఒక్కడనే వేసుకున్నాను అనమాట ఈ టెంట్ అనేది. అట్లా వాడు ఒక ఇది ఇచ్చారు, మ్యాండేటరీ బుక్ ఇచ్చారనమాట, ఇలా ఉంటుందని చెప్పి అది చూసే వేసాను. మీకు మళ్ళీ నేను టెంట్ వేసి చూపిస్తాను అనమాట ఇది ఎలా ఉంది ఏంటనేది. కుదిరితే ఇప్పుడు వేసేస్తాను, లేదంటే ఏదన్నా చిన్న క్యాంపింగ్ పెట్టి అక్కడికి వెళ్ళాక అప్పుడైనా వేసి చూపిస్తాను అనమాట. టెంట్ అయితే మనకి ఇలా ఈ సైజు ఉందన్నమాట. కంపెనీ వాళ్ళు ఇచ్చిన మడత మనం వేయటం కుదరలేదు కాబట్టి ఒక సైడ్ కొంచెం ఎత్తుగా ఒక సైడ్ కొంచెం డౌన్ ఉంది. ఆ మడత మన వల్ల కాదు, వాళ్ళు ఇచ్చేది వెరైటీగా ఇస్తారు మడతలు. ఇప్పుడు మనం ఇందాక బ్యాగ్ చెప్పా కదా, ఆ బ్యాగ్ పైన ఈ టెంట్ ఇలా పెట్టేసుకొని ఆ స్టెప్స్ ఇలా వేసేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే రాడ్లు అవన్నీ ఉన్నాయి. అయితే నేను ఇంకొక కావాలని ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది ఆటోమేటిక్ అనమాట. మనకి ఇలా సువ్వలు దోపి ఆ స్టిప్స్ పెట్టి అవన్నీ చేసి అప్పుడు టెంట్ ఒక బేస్ చేసి సేమ్ మోడల్ కాదు ఇది. ఇలా మనకి ఒక పైన ఒక హెడ్ ఉంటుంది, దాన్ని ఇలా పెట్టుకొని చెప్తే మొత్తం టెంట్ ఇలా వస్తుంది. అప్పుడు దాన్ని మనం కింద ఇంకో 20 స్టెప్స్ వాటిని ఇలా తెరిచి అప్పుడు టెంట్ని మనం స్టాండింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు సువ్వలు వచ్చటం, ఈ తాళ్ళు అనేవి లాగి కట్టుకోవడం అప్పుడు చేయాలన్నమాట. తీయటం కూడా క్లోజింగ్ కూడా కొంచెం ఈజీగా ఉంది, పర్లేదు. వేయటం చాలా ఈజీ, తీయటం మాత్రం కొంచెం ఈజీ అనమాట, కొంచెమే ఈజీ. జాగ్రత్తగా తీయాలి తీసేటప్పుడు, ఎందుకంటే మనకి ఇది రాడ్ సిస్టమ్ కాదు, ఇలా స్టిప్స్ సిస్టమ్ అనమాట. కొంచెం ఇదైనా కానీ టెంట్ ఎందుకు పనికిరాదు. కానీ సన్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అదైతే బాగా నచ్చింది. తర్వాత దోమలకు కూడా మనకి బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఓపెన్ చేసిన లోపల దోమల మ్యాట్లు ఉన్నాయి, అదొకటి బాగుందన్నమాట. ఎందుకంటే వ్యూ చూస్తూ ఉండొచ్చు, లోపలికి దోమలు పురుగులు అట్లాంటివి ఏమి రావు అనమాట. టెంట్ అయితే ఇది చాలా బాగుంది, అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా కాస్ట్ పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది. రివ్యూస్ అయితే ఒక 3-4 మొత్తం ఒక 9 నెంబర్స్ తీసుకున్నారు. అందులో ఒక 4-5 కొంచెం రేటింగ్ తక్కువే వచ్చింది.
కానీ టెంట్ నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది, కలర్ కానీ అది కానీ. అట్లా ఏదైతే ఉందని చెప్పి బుక్ చేశాను అనమాట. కాస్ట్ వచ్చేసి మనకి 5 దాకా పడింది. 5 దాకా పడింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కాస్ట్ ఎంత ఉంటుందో చూడాలి, చూసి మనకి వర్తా కాదని చూసుకోవాలి. టెంట్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ముందు సైడ్ మొత్తం సరౌండింగ్ మొత్తం క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది, దాంట్లో తీసి పడేసే పని లేదు. ఎందుకంటే వాటర్ టెస్ట్ కూడా చేశాను నేను ఇంట్లో, మామూలుగా ఇట్లా పైప్ పెట్టి చేశాను అనమాట. నెక్స్ట్ వానలో చేయాలి ఎప్పుడైనా టెస్ట్ అనేది, కానీ మనకి ఇప్పుడు వానలో పెట్టలేదు కాబట్టి నేను ఇంట్లో పైప్ పెట్టి ఇలా వర్షం లాగా ఇలా చేశాను అనమాట. వాటర్ అయితే రాలేదు, చాలా బాగుందన్నమాట టెంట్ అయితే. టెంట్ మీకు వేసి అయితే చూపిస్తాను, కుదిరితే ఇప్పుడు వేసి చూపిస్తాను ఈ వీడియోలోనే, లేకపోతే ఈ వీడియోలో కుదరదు అనుకుంటా, ఎందుకంటే కొంచెం వర్క్ ఏదో చేస్తున్నారు బయట. నెక్స్ట్ మనం ఒక చిన్న క్యాంపింగ్ వేద్దాం, అప్పుడు మీకు టెంట్ అయితే వేసి చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే పక్కా చూపిస్తాను. ఇదండి, ఇది మరి ఈరోజు వీడియో విశేషాలు అయితే. ఇంకా మనకు వచ్చేసి బైక్కి లగేజ్ క్యారీ వెనక స్టాండ్ ఉంటుంది కదా, అది రావాలి మన హంటర్ గాడికి. మన హంటర్ గాడిని తీపి కూడా చాలా రోజులైంది, తీయట్లేదు. ఎందుకంటే బయటికి అక్కడికి వెళ్ళట్లేదు, నేను వేరే పనుల మీద ఉన్నా కాబట్టి అవి చూసుకుంటున్నాను అనమాట. హంటర్ గాడిని అయితే ముట్టుకోలేదు. ఇవి మనకైతే ఇవి వచ్చాయన్నమాట. ఇంకా మనకు ఆ లగేజ్ క్యారీది ఒకటి రావాలి. నేను ఒక షూ బుక్ చేసుకున్నాను అనమాట, అవి రావాలి. అవి ట్రెక్కింగ్ షూనే, ప్లస్ ట్రెక్కింగ్కి రైడింగ్కి రెండింటికి మనకు వస్తాయి. ఆ షూ వచ్చేసి అవి బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా మనకు ఆ స్టాండ్ ఒకటి వచ్చేస్తే బైక్ లగేజ్ క్యారీది బ్యాక్ సైడ్ ఉండేది, ఇక మనకి అన్నీ అయిపోతాయి అనమాట. అయితే నేను ఒక క్యాంపింగ్కి ఎలాగో ఉంటాం కాబట్టి ఒక చిన్న స్టవ్ అయితే తీసుకుంటున్నాను, చాలా చిన్నది. నేను ఈ ఆన్లైన్లో చూసా కానీ చిన్న చిన్న స్టవ్లు వచ్చినాయి, అవి నాకు ఎందుకో బాటిల్స్ ఉన్నాయి, సిలిండర్ అవి ఇంత బాటిల్స్ ఉన్నాయి. ఎందుకో నాకు కొంచెం రిస్కీగా అనిపించింది అనమాట. ఎందుకంటే అవి జస్ట్ రేకు కదా అది, సో చాలా పల్సగా ఉండే రేక్ అది, దాంట్లో గ్యాస్ ఉంటుంది అనమాట. ఒక 2 అవర్స్ 3 అవర్స్ వస్తుంది ఒక్కొక్క బాటిల్ వచ్చేసి. నాకు ఎందుకో రిస్క్ అనిపించింది దాంతో, ఇక అందుకే అదైతే ఆపేసాను అనమాట, అది తీసుకోవట్లేదు. చిన్న సిలిండర్ అయితే తీసుకుంటున్నాను, మన బ్యాగ్లో పట్టి మనం వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఉండే సిలిండర్లు ఉన్నాయంట నాకు మొన్న తెలిసింది. ఒక 2 kgs అలా ఉంటుంది అనమాట. ఆ సిలిండర్ అయితే తీసుకుంటున్నాను, దానికే మనకి స్టవ్ ఫిట్టింగ్ అవన్నీ వస్తాయి, అదైతే తీసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అదైతే మీకు డైరెక్ట్ క్యాంపింగ్ చేసినప్పుడు కుకింగ్లోనే చూపిస్తాను. ఇవన్నీ అయితే మనకి ఈ నెల అయితే చెప్పే కదా, ఒక 5 days ట్రిప్ అయితే ఉంది. మనం అయితే వెళ్తాం అనమాట ఫెస్టివల్ అయ్యాక. ఈ మధ్యలో కూడా కొంచెం చిన్న చిన్న వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వరకు కొంచెం లేట్ అయినందుకు ప్లీజ్ అందరూ క్షమించండి, సారీ. వీడియోస్ అయితే ఆపలేదు, కొంతమంది అనుకున్నారంట వీడియోస్ ఆపేసాను ఏమోనని. లేదు అట్లాంటిది ఏం లేదు, కొంచెం పనులు మన వీడియోస్కి మనం మీకు తెలియదు ఏమన్నా, వీడియోస్ చేయాలంటే కొంచెం అమౌంట్ అనేది కావాలి కాబట్టి మన పనులు మనం కంటిన్యూ చేసుకుంటా వీడియోస్ అయితే చేయాలన్నమాట. ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం లేట్ అయింది, వీడియోస్ అయితే ఆపేది లేదు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా ఏమన్నా అయితే డిసప్పాయింట్ చేయనని అనుకుంటున్నా ఫోన్, ఎందుకంటే నేను కొంచెం ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నా, ఆడ వరకు రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. మీ సపోర్ట్ అయితే దానికి నాకు చాలా చాలా కావాలి. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కొంచెం లాంగ్ వెళ్తున్నా కాబట్టి అది వెళ్ళేటప్పుడే మీకు చెప్తాను అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామని. నేను అనుకున్నాను ఒక 10 days అట్లా పెట్టుకుందాం అనుకున్నా, కానీ 10 days అయ్యేటట్లేదు. మ్యాక్సిమం 5 days అయితే కన్ఫర్మ్ ఉంటుంది. వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా, ఇంకెందుకన్నా చెప్పేది ఏం లేదు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ, జై హింద్.